హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేటువంటి అంశం మీద కేంద్ర క్యాబినెట్ జమిలీ ఎన్నికలకి ఆమోదం తెలియజేసింది. ఈ అంశాన్ని రానున్నటువంటి శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు ముందుకు కూడా ఈ అంశాన్ని తీసుకురాబోతుంది. పార్లమెంట్లో చర్చ తర్వాత దీని మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. ఎన్డీఏ ఇప్పటి ప్రభుత్వ హయాంలోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయి, వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం ఈ విధానాన్ని అని ఖరాఖండిగా చెప్పారు. ఇప్పటికే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం వేయటం, ఆ కమిటీ అధ్యయనం చేసి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏ విధంగా జమిలీ ఎన్నికలకు వెళ్ళాలి, పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే వచ్చేటువంటి సమస్యలు ఏంటి, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఏంటి, రాజ్యాంగ సవరణలు ఏం చేయాలి, ఇవన్నీ అంశాల మీద కూలంకుషంగా ఒక పూర్తి స్థాయి నివేదికని రామ్నాథ్ కోవింద్ కమిటీ న్యాయశాఖకి ఇచ్చింది. న్యాయశాఖ ఇచ్చిన తర్వాత న్యాయశాఖ పరిశీలన కూడా పూర్తయిన తర్వాత రామ్నాథ్ కోవింద్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా ఈ నివేదికని అందించారు. రాష్ట్రపతి ఈ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్ర ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము ఈ అంశానికి సంబంధించినటువంటి దాని మీద క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ఏకగ్రీవంగా ఒకే దేశం ఒకే ఎన్నిక జరగాలి, ఒకేసారి ఎన్నికలు జరగాలి, జమిలీ ఎన్నికలే కరెక్టు, ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి దాని మీద కేంద్ర క్యాబినెట్ అభిప్రాయపడింది. ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. మరి అయితే రేపు పార్లమెంట్లో చర్చ నేపథ్యంలో మరి మిగతా ఇప్పుడు కాంగ్రెస్ కానివ్వండి, ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు కానీ ఈ జమిలీ ఎన్నికల మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలము దీనివల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇంకొక అంశాన్ని కేవలము వాటి మీద దృష్టిలో పెట్టుకొని ఒకేసారి ఎన్నికలు జరగాలని చూడటం కరెక్ట్ కాదు. అదే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా లోక్సభ ఎన్నికలు విడివిడిగా ఒకేసారి జరిగే రాష్ట్రాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి, విడివిడిగా జరిగే చోట్ల కూడా జరుగుతున్నాయి. ఇది ఫెడరల్ సిస్టమ్ అంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయంలో ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కుల్ని కాలరాసేటువంటి విధంగా వ్యవహరించడమే అనేటువంటి వాదన కూడా ప్రతిపక్షాల వైపు నుంచి ఉంది. మరి ఈ నేపథ్యంలో పార్లమెంట్లో జరిగేటువంటి చర్చ ఎలా ఉంటుంది, ఏమిటి అనేటువంటిది చూడాలి. అయితే రాజ్యాంగ సవరణలు అయితే జరగాలి. ఎందుకోసమనంటే అసెంబ్లీలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిరంతరంగా ఇప్పుడు 2024 లోక్సభ జరిగాయి, మళ్ళీ 2029లో జరుగుతాయి. ఈ మధ్యలో అసెంబ్లీలకు సంబంధించినటువంటి ఎన్నికలు చాలా జరుగుతాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ జరుగుతాయి, హర్యానా జరుగుతున్నాయి, ఆ తర్వాత మహారాష్ట్ర ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు 2025లో జరుగుతాయి, 2026లో ఉత్తరప్రదేశ్ జరుగుతాయి, ఆ తర్వాత కర్ణాటక జరుగుతాయి. ఇలాగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అందుకే ఇప్పుడు జమిలీ ఎన్నికలు కోరుకునేటువంటి అధికార పక్షం బీజేపీ చెప్తున్నటువంటిది ఏంటి అంటే ఎన్డీఏ వర్గాలు చెప్తుంది, ఇలాగ నిరంతరంగా ఇక కంటిన్యూస్గా ఎలక్షన్స్ ఉంటే పాలన అనేటువంటిది సరిగ్గా జరగటం లేదు, దీనివల్ల ఇబ్బంది అవుతుంది అనేటువంటి వాదన అధికార పక్షం జమిలీ ఎన్నికలు కోరుకునే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అలా లేకుండా ఒకేసారి ఎన్నికలు జరిగినాయి అనుకోండి, ఆయా ప్రభుత్వాలు పనిచేసుకుంటూ వెళతాయి. ఒకవేళ ప్రభుత్వాలకిన అనివార్య పరిస్థితుల్లో రాజకీయ అనిశ్చితి కారణంగా అసెంబ్లీకి సంబంధించి కానీ లేకపోతే లోక్సభకు సంబంధించినట్టు కానీ ఏమైనా ఇబ్బందులు వస్తే మన ఆ ఎన్నికలు మళ్ళీ ఒకేసారి ఎలా నిర్వహించాలి, మిగతా అన్నీ కలిపి ఏమిటి అనేటువంటి దాని మీదనే ఇప్పుడు ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే ప్రధానమైనటువంటి సమస్య. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఖరాఖండిగా ముందుకెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాల యొక్క అభ్యంతరాలని ఎంత మేరకు పరిగణలోకి తీసుకుంటారు, లేదంటే మాకు బలం ఉంది కదా అని ఆర్టికల్ 370 తరహాలోను ఈ తరహాలో ఎలాగా
మరి ముందుకెళ్తారు అనేటువంటి దాని మీద బలం ఉంటే మనం ఎన్డీఏ బలం ఉంది, ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కానీ ఓకే అనుకున్నాయి అనుకోండి, జమిలీ ఎన్నికల మీద ఒక నిర్ణయం జరిగేదానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు జనగణన జరగాలి, దాంట్లో కులగణనకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక నిర్ణయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత 2026లో లోక్సభ, అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ వంటి అసెంబ్లీ సీట్లకు సంబంధించినటువంటి పెంపుదల, వీటికి సంబంధించినటువంటి బైఫర్కేషను ఇవి జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత 2026కి దాన్ని లాక్ చేసి పెట్టారు. లోక్సభ సీట్ల పెంపు సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్లకు పెంపు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సీట్లకు సంబంధించినటువంటి పెంపుదల జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి కొత్త రాష్ట్రానికి సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుదలకు సంబంధించినటువంటి విషయంలో కూడా 26లో దీని మీద ఒక నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బహుశా 29 ఎన్నికల లోపులేనే జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సమస్యలన్నీ అధిగమించేటువంటి విధంగా ఒక నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయానికి అనుగుణంగా బహుశా నెక్స్ట్ లోక్సభ ఎన్నికలతో కలిపే అసెంబ్లీ ఎన్నికలు కూడా జమిలీ ఎన్నికల పద్ధతిలోనే జరిగేదానికి అవకాశం ఉండొచ్చు.